కొడాలి సావిత్రమ్మ, కొడాలి సావిత్రమ్మ. మిస్టర్ జస్టిస్, ముద్దాయి పేర్కొన్న సాక్షి కోర్టుకు హాజరు కాలేదు అంటే ముద్దాయి ఈ కేసులో ఆమె సాక్షి అని చెప్పిన విషయమైన అబద్ధమై ఉండాలి. లేదా లేదు, సాక్షి కోర్టుకు వచ్చింది. ఈ అవిటి మనిషి ప్రాణాలు కాపాడి న్యాయస్థానానికి తీసుకురావటానికి నేను చిందించిన రక్తమే నా కన్నతల్లి ఆవేదన నిజమని నిరూపించడానికి ఆధారం. న్యాయమూర్తి గారు, ఒక సాక్షిని పైశాచికంగా చంపడానికి ప్రయత్నించారంటే ఆ దారుణం వెనుక దాగి ఉన్న దావానలం లాంటి నిజాన్ని పరిశీలించండి. మిస్టర్ జస్టిస్, మీ వెనుక ధర్మదేవత ఉంది. గంతలు కట్టి ఉన్న ఆ కళ్లకు ఈ సంఘంలోని కుట్రలను కుయుక్తులను చీల్చి చూడగల శక్తి ఉంది. ఆ ధర్మదేవత సాక్షిగా ఈ సాక్షిని ప్రశ్నించి నా తల్లికి న్యాయం చేకూర్చండి. సాక్షిని ప్రశ్నించడానికి భూమిలో ప్రవేశపెట్టండి. సావిత్రి గారు, 1970వ సంవత్సరం మే నెల 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ యజమాని శ్రీకాంత్ గారిని హత్య చేశారు. ఆ రోజే మరో హత్య జరిగింది. లోగడ ఆ హత్యను మౌనంగా అంగీకరించిన ఈ ముద్దాయి ఇప్పుడు ఆ హత్యలకు కారణం శ్రీ బసవప్ప గారేనని, అందుకు సాక్ష్యం మీరేనని చెప్తోంది. అందులో ఏది నిజం? బసవప్ప చంపాడన్నదే నిజం. ఈ విషయం 14 సంవత్సరాల క్రితం కోర్టులో ఎందుకు చెప్పలేదు? అప్పుడు నేను కోర్టుకు రావాలని అనుకున్నాను. కానీ నా భర్త కోర్టుకు రానివ్వకుండా నన్ను అవిటి దాన్ని చేశాడు. లోకానికి పక్షవాతం వచ్చిందని చెప్పాడు. బసవప్ప శ్రీకాంతం చంపుతుండగా మీరు చూశారా? చూశాను. ఒక్క శ్రీకాంత్నే కాదు, ఆ రోజు నా బిడ్డని చంపడం కూడా చూశాను. రాజేశ్వరిని పోలీసులకు అప్పచెప్పిన తర్వాత శ్రీకాంత్ గారి కూతుర్ను కూడా చంపేస్తాడన్న భయంతో క్రింద పడుకున్న నా బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉయ్యాల్లో ఉన్న శ్రీకాంత్ గారి కూతుర్ని తీసుకుని కర్టెన్ చాటు పారిపోయాను. బసవప్ప లోపలికి వచ్చాడు. నా బిడ్డనే శ్రీకాంత్ గారి కూతురు అనుకుని చంపటానికి ఉయ్యాల దగ్గరికి వెళ్ళాడు. పసిదాన్ని కూడా పైలోకానికి పంపించేస్తే ఈ ఫ్యాక్టరీకి నేనే ఏకైక అధిపతినైపోతాను. అలా ఆ బిడ్డని పోగొట్టుకుని ఆ నిజాన్ని నా భర్తతో చెప్తే ఈ కనక మహాలక్ష్మిని కూడా చంపేస్తాడేమోనన్న భయంతో మన కూతురేనని చెప్పాను. ఆ బిడ్డ నా కూతురు కాదు న్యాయమూర్తి గారు, నా యజమానురాలు. తన కూతుర్ని కోట్లాది రూపాయల ఆస్తిగా వారసురాల్ని చేయాలన్న దుర్బుద్ధితో అపూర్వమైన కథలల్లి చెప్తోంది. నీచుడా, జాలి దయ నీతి లేకుండా క్రూరంగా శ్రీకాంత్ గారిని చంపావు. కానీ యజమాని దగ్గర ఎంగిలి మెతుకులు తిన్న విశ్వాసంతో ఆయన బిడ్డ నేను సాకాను. కన్న బిడ్డ చనిపోయిన దుఃఖాన్ని, కట్టుకున్నవాడు నన్ను అవిటి దాన్ని చేశాడన్న నిజాన్ని, నా యజమానురాలు నా ఒళ్ళో పెరుగుతోందన్న సత్యాన్ని ఇన్నాళ్ళు దాచుకుని దేవుడి లాంటి జడ్జి బాబు గారి ముందు బయట పెడుతున్నాను. అయ్యా జడ్జి గారు, నేను చెప్తున్నది నిజం. చచ్చిపోయిన నా బిడ్డ ఆత్మ సాక్షిగా, భగవంతుడి సాక్షిగా, వెళ్ళిపోతున్న నా ప్రాణాలు సాక్షిగా ఈ కనక మహాలక్ష్మి శ్రీకాంత్ గారి కూతురే. మిస్టర్ జస్టిస్, షీఈ్ డెడ్. జడ్జి గారు, నన్ను కోటీశ్వరాన్ని చెయ్యాలి అని ఈ తల్లి అబద్ధం చెప్పిందని ఆ నీచుడు నింద వేశాడు. నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం ఏమీ అక్కర్లేదు. మీ న్యాయశాస్త్రాలు అంగీకరిస్తే, మన హిందూ ధర్మం ఒప్పుకుంటే నేను ఈమె కన్న బిడ్డ నేను తీర్పు చెప్పండి, ఈమె నా తల్లి అని తీర్పు చెప్పండి. నాకు ఈ ఆస్తి ఇవ్వమని అడగటం లేదు, పోయిన నా తల్లి ప్రాణాలు తెచ్చి ఇవ్వమని అడగటం లేదు. కేవలం నేను ఈమె బిడ్డ నేను తీర్పు చెప్పమని అడుగుతున్నాను. చరిత్రలో ఈమె బిడ్డగానే మిగిలిపోతాను. ఈమె బిడ్డగానే. యజమాని ఉప్పు తిన్నానన్న విశ్వాసంతో తన కన్న బిడ్డని కళ్ళ ముందే చంపుతున్నా నోరెత్తలేదని చెప్పి చనిపోయిన ఈ సావిత్రమ్మను చూసి, డబ్బు చుట్టూ తిరుగుతున్న ఈ ప్రపంచంలో ఉండి కూడా తనకు ఐశ్వర్యం అక్కర్లేదని ఆ పేద తల్లినే తన తల్లిగా ప్రకటించమని కోరుకున్న ఈ కనక మహాలక్ష్మిని చూసి
ప్రపంచ దేశాలలో భారత స్త్రీకి ఎందుకు ఇంత ఉన్నత స్థానం కల్పించారో అర్థమవుతోంది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియన్ లేడీ. నౌ ద జడ్జిమెంట్. ముద్దాయి రాజేశ్వరి శ్రీ బసవప్పను హత్య చేయబోయింది అన్న వాదాన్ని ప్రాసిక్యూషన్ వారు నిరూపించగలిగారు. కానీ అప్పటి ఆమె మానసిక పరిస్థితిని ఆలోచించమని సాక్షి బోసుబాబు చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకుని ముద్దాయి మానసిక రుగ్మతతో ఉన్నదని విశ్వసించి వైద్యులు సీజోఫీనియా అనే వ్యాధితో ఆమె బాధపడుతోందని ధ్రువపరచబట్టి ముద్దాయి రాజేశ్వరిని విడుదల చేయడమైంది. రాజేశ్వరి సావిత్రి కథనాల ప్రకారం శ్రీకాంత్ హత్య తాలూకు వివరాలను, కుమారి కనక మహాలక్ష్మి షుగర్ ఫ్యాక్టరీకి అసలైన యజమానురాలా అన్న విషయాలను సిబిఐ ద్వారా విచారణ జరిపించవలసిందిగా ప్రభుత్వానికి రికమెండ్ చేయడమైనది. అమ్మా, వద్దమ్మా, అలా కన్నీళ్లు పెట్టొద్దు. ఒక కంట రక్తాన్ని, ఒక కంట కన్నీటిని కురిపించి నువ్వు సాధించాలనుకున్నది నేను సాధిస్తానమ్మా. ఏ శిక్ష నుంచి బసవప్ప తప్పించుకున్నాడు ఆ శిక్ష వాడు అనుభవించేలా చేస్తాను. ఒకవేళ వాడు న్యాయానికి సమాధి కడితే వాడి సమాధి నేను కట్టిస్తానమ్మా. చూడమ్మా, అమ్మ ఎట్టుంటదో, అమ్మ చేత్తో గోరు ముద్దలు ఇడితే ఎట్టుంటదో, అమ్మ ఒళ్ళో ఆదమరిసి నిద్రపోతే ఎట్టుంటదో, ఎర్రకండ పెరిగాడమ్మా నా మనవడు. ఆ బసప్పగాడి మీద కడుపు మంట తగ్గించుకుని కన్న బిడ్డ మీద ప్రేమ చూపించు. మావయ్య గారు, నా పగని తన పగగా మార్చుకుని ఆ నీచుణ్ణి ఉరికంబం ఎక్కిస్తానని నా బిడ్డ అన్న మరుక్షణంలోనే నా మనసులోని పాషాణం కరిగిపోయింది. ఇక నుంచి ఈ బిడ్డకి మాతృమూర్తిగానే మిగిలిపోతాను. అమ్మా, బాబు గారు, బాబు గారు, నేను నా భార్యను చంపాలని చూశాను, కానీ ఆ బోసుగాడు. అది ఎవరి మూలంగా బతికింది అన్నది కాదు ప్రశ్న. దాన్ని నువ్వు చంపకపోవడం వల్ల అది కోర్టుకొచ్చే కనకమాలక్ష్మ శ్రీకాంత్ కూతురేనన్న నిజాన్ని చెప్పింది. నీ అసమర్థత మూలంగా ఆస్తి దానిదో మాదో తేలే వరకు ఆస్తి కోర్ట్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది. నువ్వు చెయ్యలేని పని నేను చేస్తున్నా. బాబు గారు, నన్ను చంపొద్దు. నీ కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చంపలేకపోయావు, అందుకే చస్తున్నావు. బాబు గారు, మీ ఆస్తి గడ్డల్లా కనకమహాలక్ష్మిగా అది ఎట్టగా నా కూతురు కాదు. ఇంకో అవకాశం ఇప్పిస్తే ఇప్పుడు దాన్ని చంపేస్తాను. ఆల్ రైట్. మరో 2 రోజుల్లో నా ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కోర్టు కమిషనర్ వస్తున్నాడు. ఈలోగా నువ్వు కనకమహాలక్ష్మిని చంపేస్తే ఆస్తిని క్లెయిమ్ చేయడానికి మనిషి ఉండడు. అలాగే బాబు. శోభనాద్రి, ఈ కొండయ్య తప్పించుకోకుండా నీ మనుషుల్ని ఏర్పాటు చేయి. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడికి చేరాను అని తలుచుకుంటే అంత అయోమయంగా ఉంది. నాన్న వాళ్ళు నీకు దూరం అయినా నేనున్నా. కోటీశ్వరుడు కూతురుగా నిన్ను పూలబాట మీద నడిపించలేకపోయినా కబడ్దార్ కనక మహాలక్ష్మిలా నా గుండెల్లో దాచుకుంటాను.